ఇది మేము కొంచెంగా చూస్తున్నప్పుడు మాకర్థమైంది. ముందుగానే మనము అనేక కార్యాలు చెప్పడం అయింది. ఏంటంటే క్రీస్తు విరోధి అనే విషయాన్ని గురించి మీకు చెప్పడం అయింది. 1 యోహాను 2:18లో ఈ మాట ఉపయోగించబడుతుంది. ఈ క్రీస్తు విరోధి అంటే ఎవరంటే, లోక ప్రకారంగా చెప్పాలంటే, అంటే నార్మల్గా చెప్పాలంటే, చివరిగా ఒక సర్వాధికారి వస్తాడు, వీడే లోకాన్ని నాశనం చేసేవాడిగా ఉంటాడు, దేవునికి వ్యతిరేకిగా ఉంటాడు అనేటువంటి ఒక కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది అన్ని మతాలలోనూ వెవ్వేరు విధాలుగా చెప్పబడింది. అయితే ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏంటంటే, ఆ క్రీస్తు విరోధి అన్నది స్పిరిట్. అది ఎవరి మీద ఉంటుందో వారు అలా మారతారని బైబిల్ ప్రకారంగా మనం చూస్తున్నాం. చిన్నపిల్లలారా, ఇప్పుడునూ అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు 1 యోహాను 2:18లో. సో ఈ క్రీస్తు విరోధి అన్నది స్పిరిట్. అది ఎవరి మీద ఉంటుందో వారికి ఆ గుణాతిశయాలు ఉంటాయి. అయితే ఒరిజినల్గా అంత్యక్రీస్తు అనే ఒకడు, ఆ స్పిరిట్కనే ఒకడు పుడతాడు. ఇప్పుడు ఎలా? పరిశుద్ధాత్ముడు మనందరి మీద ఉన్నాడు. మనం ఆత్మీయులము లేక ఆత్మ సంబంధంలో మనం చెప్తాం గదా. అయితే పరిశుద్ధాత్ముని కోరికే ఒకరు పుట్టారు. పరిశుద్ధాత్మలోనే పుట్టినవాడు ఆయనే మనందరికీ సంప్రాప్తించాడు. ఆయనే యేసుక్రీస్తు. అదేవిధంగా ఈ క్రీస్తు విరోధి స్వభావము అనేకులలో ఉంటుంది. అయితే ఆ యాంటీక్రైస్ట్ స్పిరిట్కనే ఒకడు పుట్టుంటాడు. వానినే యాంటీక్రైస్ట్ అని చెప్తాం. ఎందుకింత ఎక్స్ప్లెనేషన్ అనుకుంటున్నారా? ఇప్పుడు ట్రంప్ చేసేటువంటి అన్ని కార్యాలను చూడండి. నేను ఒక 6 కార్యాలు మీ మధ్య ఒక లిస్టుగా చెప్తాను. క్రీస్తు విరోధికైన అన్ని పోలికలు ఆయనకి సెట్ అవుతుంది. కానీ ఆయన క్రీస్తు విరోధి కాడు. ముందుగానే చెప్తున్నా, ఈ కార్యాలన్నీ కూడా తనకి సెట్ అవుతాయి. ఇది ఎందుకన్నది మీకు చివరిగా చెప్తాను. మొదటిగా క్రీస్తు విరోధి గురించి బైబిల్ చెప్తుంది. ప్రకటన 13వ అధ్యాయము 5వ వచనములో 42 నెలలు తనకు అధికారం ఇవ్వబడుతుంది. అందరినీ జయించడానికి తనకు అధికారం ఇవ్వబడుతుంది. ప్రతొక్కరి మీద తన అధికారాన్ని కలిగి ఉంటాడు అని 7వ వచనంలో చూస్తున్నాం. ఇప్పుడు బాగా గమనించినట్లయితే క్రీస్తు విరోధికైన ఆ స్వభావము ఇప్పుడు ట్రంప్ 2.0లో కలిగి ఉన్నాడు. అతడు ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్క దేశాన్ని పట్టుకోవాలనుకుంటున్నాడు. గ్రీన్లాండ్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నాడు. తర్వాత కెనడాని కలుపుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఇరాన్ని తన కంట్రోల్ క్రిందకి తెచ్చుకోవాలనుకుంటున్నాడు. వెనిజువేలా అధిపతిని బంధించి తెచ్చాడు. ఇప్పుడు ఇది ముగించి క్యూబాలోనికి వెళ్తానంటున్నాడు. ఇప్పుడు నా మాట వినకపోతే ఆయా దేశాలను టారిఫ్స్ వేసి నేను కష్టపెడతాను అంటున్నాడు. ఇప్పుడు బాగా గమనించారంటే, ఇప్పుడు రెండవసారి ట్రంప్ వచ్చినప్పుడు బాగా గమనించండి, యుద్ధము అధికంగా జరుగుతూ ఉంది. సో ట్రంప్ యుద్ధము గురించి దిగులు పట్టం లేదు. యుద్ధం వెంబడి యుద్ధం జరిగిస్తూ ఉన్నాడు. ఇందులో మాత్రం చూస్తే ఎన్నో వేల మంది చనిపోయారు. కాని దాని వెనుక అతడు ఒక రీజన్ని చెప్తూ ఉన్నాడు. ఇది మొదటి పాయింట్. రెండవ అతి ముఖ్యమైన పాయింట్, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 16-17 వచనాల్లో, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండా చేశాను. దాని అర్థమేంటని చూస్తే, ఆ మృగము గవర్నమెంటో యాంటీక్రైస్టో, వాని యొక్క ముద్ర, ఆ సైన్, వాని యొక్క పేరు, వాని యొక్క నెంబర్, ఇవేవి లేకుండా క్రయ విక్రయములు చేయలేము. ఖచ్చితంగా తర్వాత జరగబోయేదే, వాటికైనా ఆయుత్తం జరుగుతుంది. కాని ఇప్పుడు ట్రంప్ చేసింది చూడండి. అమెరికా చరిత్రలోనే 150 సంవత్సరాలు జరగని సంఘటన జరిగించాడు. ఏంటని అడిగితే, తన సంతకము ఆ డబ్బు నోటు మీద రావాలి అనేది చేసున్నాడు. అంటే ఆ డాలర్ మీద ట్రంప్ యొక్క సైన్ ఉండాలని చెప్తున్నాడు. ఇది ఒక రకమైన యాంటీక్రైస్ట్ యొక్క స్వభావం. తన యొక్క సైన్ అన్ని చోట్లలో ఉండాలి. ఇది తన యొక్క అహంకారంను సూచిస్తుంది, లేక తన యొక్క పేరు అలా నిలిచిపోవాలని చూస్తూ ఉన్నాడు. మన పేరు గనపరిచేది దేవుడే గదా. ఇప్పుడు ఈయన్ని బాగా చూస్తే బహిరంగంగా ఈ కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. ఇది రెండవ పాయింట్. మూడవదిగా చూస్తే అగెన్స్ట్ పోప్. తనొచ్చినప్పుడు ఏం చేస్తాడని చూస్తే, ప్రకటన 17-18 అధ్యాయంలోనూ 7 కొండలు ఉన్న పట్టణాన్ని, దానిని ఎదిరించి ఆ కొండను, అంటే ఆ రోమ్ వాటికన్ని చెప్తూ ఉన్నాం, దానిని ఎదిరించి దానిని బొత్తిగా కాల్చివేయడం మనం చూస్తాము. బాగా గమనించారంటే ఇప్పుడు ట్రంప్ పోపుని వ్యతిరేకిస్తున్నాడు. అంటే పోప్ ఏమంటున్నాడు? యుద్ధము వద్దు అంటున్నాడు. అదే చెప్పాడు. సరిగ్గా బైబిల్ ప్రకారంగా చూస్తే ఇటువంటి యుద్ధాలు చేయకూడదు అని అతడు చెప్పాడు. ట్రంప్ దానికి అగెన్స్ట్గా ఒక మాటను ప్రతిస్పందించాడు. ప్రతిస్పందించడమే కాదు, వ్యక్తిగతముగా 1-to-1 పోపును తిట్టాడు. అతడు మాత్రమే కాదు, ఉప అధ్యక్షుడు వ్యాన్స్, అతడు పోపును వ్యతిరేకించి మాట్లాడున్నాడు. అయితే వాస్తవంగా చూస్తే వ్యాన్స్ ఒక కెథోలిక్. అతడు కెథోలిక్ మతానికి కన్వర్ట్ అయినవాడు. అతడేం చేశాడని చెప్పి అడిగినట్లయితే పోపును వ్యతిరేకించి మాట్లాడాడు. అయితే వ్యాన్స్ వచ్చి కెథోలిక్లోకి కన్వర్ట్ అయ్యి ఒక బుక్కే రాసి, అతడొక రిలీజియస్ మ్యాన్ అని చెప్పి ఒక మంచి పేరు తీసుకున్నవాడు. అతడు కూడా ఇప్పుడు వాటికన్ని ఎదురిస్తూ ఉన్నాడు. యాంటీక్రైస్ట్ వచ్చినప్పుడు వాటికన్ని వ్యతిరేకించడం అన్నది ఒక ముఖ్యమైన కార్యం. తర్వాత 4వదిగా యాంటీక్రైస్ట్ వచ్చినప్పుడు తను దేవునిగా ప్రత్యక్షపరుచుకునేవానిగా ఉంటాడని చూస్తూ ఉన్నాం. 2 తెస్సలోనికేయులకు 2వ అధ్యాయం 3-4 వచనాల్లో
తన్ను తాను దేవునిగా కనపరుచుకుంటాడు. సమీపంలో ట్రంప్ చేసిన ఒక పని అందరి ముఖాలు చిన్నబోయేట్టుగా చేసింది. అయితే అతడు ఎందుకు అలాగా చేశాడన్నది అతడొక వివరణ ఇచ్చినా అది అంగీకరించేట్టుగా లేదు. ఏంటని అడిగితే, ఒక వ్యక్తిని హీల్ చేసేట్టుగా ఒక ఫోటో పెట్టడం జరిగింది. అది ఏఐతో జనరేట్ చేసింది. అందులో అతడేం చేశాడంటే, నేనొక డాక్టర్గా భావించి వేశాను అని చెప్తున్నాడు. అయితే అందులో చూసినట్లయితే అది ఈనాటికైన డ్రెస్ కోడ్ కాదు. అది దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఉన్న డ్రెస్ కోడ్. యూదులు వేసుకున్నటువంటి ఒక డ్రెస్ కోడ్. అది మాత్రం కాదు, ట్రంప్ వెనుక ఆకాశం నుండి 3 దిగి వస్తున్నట్టుగా ఉంది. ఇవేవి కూడా తనను ఒక వైద్యునిగా చూపించుకోవడం కోసం వేసింది కాదు. అది తను క్రైస్ట్గా చూపించుకునేట్టుగా ఉంది. ఆ చోట తను ఒక క్రైస్ట్కి చిహ్నంగా వేశాడు అనేటువంటిది అందరికీ తెలుస్తుంది. అయితే అతడు లేదంటున్నాడు. తన ఉద్దేశాన్ని కూడా అంగీకరించాలి. అది వివాదాస్పదం. అయితే తను హఠాత్తుగా ఈ విధంగా ఎందుకు చిత్రీకరించుకోవాలి? ఇదే ఇప్పుడు ప్రశ్న. ట్రంప్ వచ్చి ఒక అధ్యక్షుడు. అతడెందుకు ఒక హీలర్గా చూపించుకుంటున్నాడు, తను హీల్ చేసే పర్సన్గా చూపించుకుంటున్నాడని చూస్తున్నప్పుడు సందేహము ఏర్పడుతుంది. ఇది యాంటీక్రిస్ట్ స్వభావంలో 4వ అతి ముఖ్యమైన విషయం. 5వది, ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ అనేది ఆరంభించాడు. అంటే సమాధానం. దానియేలు 11వ అధ్యాయము 21వ వచనములో యాంటీక్రిస్ట్ బయలుదేరేప్పుడు సమాధానపరిచేవానిగా బయలుదేరతాడని చూస్తూ ఉన్నాం. తెల్లని గుర్రమును గుర్చి ప్రకటన 6:2లో చూడగలం. ఇప్పుడు చూసినట్లయితే ఇతడు సమాధానం, బోర్డ్ ఆఫ్ పీస్ అని ఒకటి ఆరంభించి అన్ని దేశాలు అందులో తెస్తాను, యుఎన్ వద్దు, దానికి బదులుగా మరొకటి చేద్దాం అనేది ఒకటి ఏర్పరిచాడు. ఇది యాంటీక్రిస్ట్ చేసేటువంటి ఒక అతి ముఖ్యమైన విషయం. మీకు తెలుసనుకుంటా, ఈ సమాధానానికైన నోబెల్ ప్రైజ్ కోసం ట్రంప్ ఎన్ని పాటలు పడ్డాడో మనకు తెలుసు. చివరికి అతనికి దొరకలేదు. వెనిజువేలా అధ్యక్షుని పట్టుకున్నందువల్ల దానికి ఇతనికి తగినట్టుగా ఒక ఆమె అక్కడుంది వెనిజువేలాలో. ఆమె తనకి ఇవ్వబడిన పీస్ ప్రైజ్ని అది ట్రంప్కి తను ఇచ్చింది. ఈయన తీసుకున్నాడు. యోచించండి, సమాధానానికైన నోబెల్ ప్రైజ్ దేనికి వచ్చిందంటే ఒకరిని పట్టుకుని జైల్లో వేసినందుకు వచ్చింది అనేటువంటిదే దాని యొక్క భావం. ఇది యాంటీక్రైస్ట్కైనా మరొక స్వభావం, తన్ను సమాధానమిచ్చే వ్యక్తిగా కనపరుచుకోవడం. చివరిగా ఒక విషయం, ఇదే చాలా ఆశ్చర్యం. ఏంటని అడిగితే, ఎవ్వరినీ నమ్మని యూదులు ట్రంప్ని నమ్ముతున్నారు. ట్రంప్ కోసం ఒక కాయినే వేశారు. యెరూషలేమును మాకు ఇచ్చాడు అన్నందుకు ఒక కాయినే రిలీజ్ చేశారు. ఇది మాత్రం కాదు, ట్రంప్ తర్వాత ఈ దేవాలయాన్ని కట్టివ్వడానికి స్థలం, ఆ స్థలాన్ని వారికి ఇప్పిస్తాడు అనే నమ్మకములో ఉన్నారు. ఇస్రాయేల్లో ఈ చివరి 50 సంవత్సరాల్లో ఇశ్రాయేలీయుడు కాని వ్యక్తికి, అంటే ఇశ్రాయేలు దేశానికి చెందని, యూదులలో చెందని ఒక వ్యక్తికి ఇంతటి ఘనతను ఆ దేశంలో ఏమేమి చేశారన్నది వెళ్ళి చూడాలి. ట్రంప్ కోసం ఒక ఆయన ఒక స్ట్రీట్కి పేరు పెట్టారు. ట్రంప్ కోసం అంటూ వేరు కాన్సెప్ట్ చేశారు. ఏమేమి చేశారో మీరు చూడాలి. అలా వారు చేశారంటే అది ట్రంప్ కోసమే చేశారు. సో ఇప్పుడు పూర్తిగా ఈ ఇస్రాయేల్ ట్రంప్ని నమ్ముతుంది. అది మాత్రం కాదు, ట్రంప్ని ఏం చెప్తున్నారంటే అతడు ఒక యూదునిలాగా పనిచేస్తూ ఉన్నాడు అని అంటున్నారు. అయితే చివరిగా చూస్తే ఇవేవి కూడా జరగదు. అంటే ట్రంప్ యొక్క పరిపాలన పోతుంది, అది వేరే విషయం. ఇదంతా మీరు ఓవరాల్గా చూస్తే ఒక యాంటీక్రైస్ట్ స్వభావానికైనా అన్ని కాన్సెప్ట్లు తనలో కనబడుతున్నాయి. ఇప్పుడు మీరు అడగచ్చు, దీన్ని బట్టి మీరేం చెప్తున్నారు? ట్రంపే యాంటీక్రైస్ట్ అంటున్నారా? లేనేలేదు. యాంటీక్రైస్ట్ యూరోపియన్ యూనియన్ నుండి 10 దేశాల కలయిక మధ్యలో నుండి రావాలి. ఎందుకంటే దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో సరి, ప్రకటన 17వ అధ్యాయంలోనూ సరి, ఆ 10 కొమ్ముల మధ్యలో నుండి చిన్న కొమ్ము బయలుదేరింది. అందులో మార్పేలేదు. దానికి 7 తలలుండాలి. 7 కొండలకైన పట్టణముగా బైబిల్ చెప్తుంది. కన్ఫర్మ్గా యూరోపియన్ యూనియన్, అందులోనూ ఇటాలీ, అందులో రోమ్, అదిను రోమా చుట్టూ ఉన్న 7 కొండలుగా ఉండాలి. ఇప్పుడు మీరు బాగా గమనించినట్లయితే యుఎస్కి ఇటాలీకి సమస్య వెళుతూ ఉంది. అంటే మెరినా అని చెప్పి ఆ ఇటాలీ యొక్క అధ్యక్షురాలుంది. ఆమెకి ఇస్రాయేల్కి పట్టం లేదు. ఇప్పుడు సమస్య వెళుతూ ఉంది. నెక్స్ట్ అగ్రరాజ్యంగా ఏర్పడతారు. అందులో ఆ ఇటాలీలో ఆమెనే ఆ నాయకురాలుగా ఉంటుంది ఇప్పటికీ. అయితే ఆమె రాబోయేది లేదు, అది దాటి వస్తుంది చూడండి. ఇప్పుడేం చెప్తున్నామంటే యాంటీక్రిస్ట్ అనేవాడు ఇదే స్వభావాన్ని ఇంతకంటే అధికంగా, ఎందుకంటే అతడు వచ్చినప్పుడు వాక్యం అంటుంది ఇతర మృగాలకు భిన్నముగా ఉండింది. ఇప్పుడు మనకంటికి ముందర ఒక రాజు యాంటీక్రైస్ట్ స్వభావంతో అగపడుతున్నాడు. అయితే ఒక కూటము అతన్ని అంగీకరిస్తుంది, అధికులు అతనిని వ్యతిరేకిస్తారు. కానీ నెక్స్ట్ యాంటీక్రైస్ట్ వచ్చినప్పుడు గొప్ప సమూహం అతన్ని అంగీకరిస్తుంది, ఒక కూటము ఎదిరిస్తుంది. ఇప్పుడు ట్రంప్ని పెద్ద కూటము ఎదిరిస్తుంది, ఒక చిన్న కూటము అంగీకరిస్తుంది. ఇదే విధంగా వచ్చే యాంటీక్రైస్టు ఒక పెద్ద కూటము అంగీకరిస్తుంది. ఏంటి కారణమని అడిగితే ఇప్పుడు ట్రంప్ ఎకానమీలో వీక్, అయితే వచ్చేవాడు ఎకానమీలో దృఢంగా ఉంటాడు. ట్రంప్ ఇచ్చేటువంటి రిలీజియస్ ఆస్పెక్ట్స్లో అందరి ముఖాలు చెనబోతూ ఉన్నాయి. అయితే అతడు చెప్పేది ఒక సమాధానాన్ని ఇస్తుంది. ఇలా అతడు ఎకానమీ అన్నిటినీ కూడా టేక్ ఓవర్ చేస్తాడని ప్రకటన 13వ అధ్యాయంలో ఉంది. సో అలా వచ్చినప్పుడు ఒక యాంటీక్రైస్ట్ స్వభావంతో రాజు బయలుపడతాడా అని అడిగినట్లయితే ఆ స్వభావాల్లో
ఒక 6-7 విషయాలతో పాటు ట్రంప్ మనకు ముందు ఉన్నాడు. మరలా చెప్తున్నాను, ట్రంప్ యాంటీక్రైస్ట్ కాడు. యాంటీక్రైస్ట్ ఎవరన్నది ఇప్పుడు మనకు తెలియదు. యాంటీక్రైస్ట్ బయలుపడినప్పుడే తెలుస్తుంది. మరి బైబిల్ లెక్క ప్రకారంగా అతడు ఐరోపా నుండి రావాలి. ఇప్పుడు మన కంటికి ముందర ఇవన్నీ నిదర్శనంగా తెలుస్తూ ఉన్నాయి. మనము చివరి కాలములో అత్యంత చివరి ఘట్టానికి వచ్చాము. ఇక మనకున్న ఒకే ఒక ఉద్దేశము సిద్ధపడటము. యేసును సంధించడానికి సిద్ధపడాలి. యేసు చెప్పిన ఇన్ని విషయాలు అట్లే కంటికి ముందు స్పష్టంగా కనపడుతుందంటే యేసు త్వరలో వస్తాడనే ప్రవచనం స్పష్టంగా జరగబోతుంది. ప్రభు చిత్తమైతే రాకడ ఆలస్యమైతే మరొక నింటి వరకు కార్యక్రమంలో కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.